వాళ్ళందరూ వింటా ఉన్నారు. అంటే దేవుడు ఇంత గొప్పవాడా, ఎంత గొప్పవాడా అని చెప్పి వింటా ఉన్నారు ప్రియులరా. వినిన వాళ్ళకి ఏం జరిగింది? బంధకాలు విడిపించబడ్డాయి. గొప్ప కార్యం జరిగింది. ఆ కార్యం జరిగినప్పుడు చూసిన వీళ్ళందరూ కూడా ఏమై ఉంటారు? మీరు చెప్పండి. రక్షించబడి ఉంటారా లేదా? వాళ్ళని మాత్రమే కాదంట, ఇంకా చెప్పాలంటే వీళ్ళందరూ ఎవరు తెలుసా? రక్షించబడ్డారు అనడానికి ఒక గొప్ప సూచన ఏంటో తెలుసా? అక్కడ ఒక సూచన జరిగింది. ఏం జరిగిందో చూడండి. 27వ వచనం. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియూ చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజుల్లో ఈ ఉన్న ఖైదీలందరూ ఎవరు అని అంటే, ఇందాక చెప్పా కదా, దొంగలు, బాటసారుల్లో డకాట్స్ ఉంటారు కదా, వాళ్ళు, అర్థమైందా? ఇంకా నరహంతకులు, అర్థమైందండి? ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి బంధకాలు ఊడిపోయి చెరసాల తలుపులు తెరుచుకొని ఉన్నప్పుడు నిజంగా ఏ దొంగ అయినా ఏం చేస్తాడండి? పారిపోతాడు. వీరు రక్షించబడ్డారు అనడానికి సూచన ఏంటో తెలుసా? అక్కడ చెరసాల నాయకుడట భయపడిపోయి తను తాను చంపుకోవడానికి కత్తి తీసుకుపోయాడంట. కానీ పౌలు అన్నాడు, ఆగు, మేమందరము ఇక్కడే ఉన్నాం. అదండి, చూసారా? మారు మనసు. దేవుణ్ణి కష్టములో, నష్టములో, ఇరుకులో, ఇబ్బందిలో, బంధకాల్లో, చెరసాలలో సైతము దేవుణ్ణి ఆరాధించినటువంటి పౌలు, శీల దేవుని బిడ్డలు. ఈ స్థితిలో నువ్వు కూడా ఆరాధిస్తే, నీకున్నటువంటి బంధకాల్లో నువ్వు కూడా ఆరాధిస్తే ఏమవుతుందంటే నీకు మాత్రమే కాదు విడుదల, నీ పక్కనున్న వారికి కూడా విడుదల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పక్కన అంటే ఏంది? నీలాగా ఎంతమంది అయితే అప్పుల బాధల్లో ఉన్నారో, నీలాగా ఎంతమంది అయితే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో, నీలాగా ఎంతమంది అయితే అవమానాల్లో, నిందల్లో ఉన్నారో, వాళ్ళందరూ నిన్ను చూస్తూ ఉండాలా. చూస్తారా లేదా? చూసేటట్టుగా ఎక్కడికి రావాలి? మనం మందిరానికి రావాలి. మీ ఇంట్లో కూడా చేయాలి, కాదంటలా. అర్థమవుతుందండి? మరి మన ఇంట్లో మనమే ఉంటాంగా, వేరే వాళ్ళు రారుగా. వేరే వాళ్ళు ఉండే ప్లేస్ ఎక్కడా?